ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అండి. అన్బాక్సింగే కాదండి, అన్బాక్సింగ్ అండ్ ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ కూడా ఇందులోనే యాడ్ చేస్తాను. నేను ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనేది ఆర్డర్ చేశానండి. ఒకటి వచ్చేసి ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అండి, అండ్ దాంతో పాటు ఒకటి ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ సాస్ పాన్ ఆర్డర్ చేశాను అనమాట. సో లేట్ చేయకుండా నేను ఆర్డర్ చేసిన ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అన్బాక్సింగ్ చేసి దాని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్ గా చూసేసి అలాగే ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ అనేది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తానండి. సో ఎవరు మిస్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. నేను ఆర్డర్ చేసిన ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ వచ్చేసి ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుండి ఆర్డర్ చేశానండి. ఒకటి వచ్చేసి ప్రెషర్ కుక్కర్ అనమాట, ఇంకొకటి వచ్చేసి సాస్ పాన్ విత్ లిడ్ వస్తుంది. సో ముందైతే ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ ని అన్బాక్సింగ్ చేసి ఎలా ఉందో చూసేద్దామండి. ఇది వచ్చేసి ది ఇండస్ వ్యాలీ ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అండి. ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉందనే చూసేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఇలా వెల్కమ్ నోట్ ఒకటి వస్తుందండి ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ ఉంది కదండి, దీని యూజర్ మాన్యువల్ ఉంటుందన్నమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి అండ్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది క్లియర్ కట్ ఐడియా రావడానికి ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ అనేది ఉంటుంది. అండ్ వారంటీ కార్డ్ కూడా ఉంటుందండి, 5 years వారంటీ ఉందన్నమాట. చూడొచ్చు. కాకుండా మనకి ఇండస్ వ్యాలీ బ్రాండ్ లో ఎలాంటి కుక్వేర్ అవైలబుల్ ఉంది అనేది ఒక బ్రీఫ్ ఐడియా రావడానికి ఇలా ఇచ్చారండి. మనకి ఈ సైడ్ చూసుకుంటే కంప్లీట్ గా క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ గురించి డీటెయిల్స్ ఉంటాయండి. వచ్చేసి ఇటువైపు మనకి ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా కోసం ఎలాంటి కుక్వేర్ ఉంటుంది ఏంటి అనేది ఒక ఐడియా కోసం ఇచ్చారండి. ఇది వచ్చేసి ది ఇండస్ వ్యాలీ ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అండి. దీని కెపాసిటీ వచ్చేసి 2 liters అనమాట. ఇది వచ్చేసి లిడ్ అండి, ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ అనమాట. సో చూడొచ్చు, లోపల వైపు అంతా ఇలా ఉంటుంది అండ్ బయట వైపు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. అండ్ మనకి హ్యాండిల్ వచ్చేసి ఫైబర్ హ్యాండిలే వస్తుందండి. సో ఇలా ఉంటుంది లిడ్ వచ్చేసి. ఇది వచ్చేసి వెయిట్ అనమాట, గ్రీన్ కలర్లో వస్తుంది. అండ్ ప్రెషర్ కుక్కర్ బౌల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. 2 liters కెపాసిటీ కదండి, చాలా చిన్నగా ఉంటుందన్నమాట. బట్ ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి చాలా బరువుగా ఉంటుందండి. ఇంత చిన్న సైజ్ అయినా కూడా బరువుగా ఉంటుందన్నమాట. అండ్ హ్యాండిల్ వచ్చేసి మనకి ఫైబర్ హ్యాండిల్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి ప్రెషర్ కుక్కర్ బౌల్ అండి. మనకి బాటమ్ చూసుకున్నట్లయితే ఇండక్షన్ బేస్ బాటమ్ ఉంటుందన్నమాట. సో మనం ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, అలాగే గ్యాస్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ 2 liter ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అనేది నేను చిన్న సైజ్ క్వాంటిటీస్ కుక్ చేయడానికని తీసుకున్నానండి. సో పప్పు ఉడకబెట్టడానికి బాగుంటుంది, సాంబార్ చేసినప్పుడు అలా, లేదు అంటే ఏదైనా బీన్స్ ఉడకబెట్టడానికి, కాబూలి చెనా ఉడకబెట్టడానికి, అండ్ రైస్ కూడా మనం సింగిల్ పర్సన్ కిందలో కుక్ చేయడానికి బాగుంటుందండి. నెక్స్ట్ సాస్ పాన్ ఆర్డర్ చేశాను కదండి, అది కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి ది ఇండస్ వ్యాలీ 1.5 liter కెపాసిటీ ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ సాస్ పాన్ విత్ గ్లాస్ లిడ్ అండి. చిన్న సైజు సాస్ పాన్ అనమాట. ఇది విత్ లిడ్ వస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో మనకి ఓపెన్ చేయగానే ఇందులో ఒకటి వెల్కమ్ కార్డ్ వస్తుందండి ఇలా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వచ్చేసి హౌ టు కేర్ మాన్యువల్ అండి. సో ఈ ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ సాస్ పాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, అలాగే ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఒక క్లియర్ ఐడియా రావడం కోసం మాన్యువల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్. అండ్ అలాగే ఇందులో మనకి సిమిలర్గా ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్లో ఎలాంటి కలెక్షన్ ఉంది అనేది ఒక బ్రీఫ్ ఐడియా కోసం ఉంటుందండి. అండ్ ఇటువైపు వచ్చేసి కంప్లీట్గా క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా కోసం, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఎలాంటి కుక్వేర్ ఉన్నది అనే క్లియర్ ఐడియా కోసం ఇది ఇచ్చారనమాట. ఇది వచ్చేసి 1.5 liters కెపాసిటీ సాస్ పాన్ విత్ గ్లాస్ లిడ్ అండి. ఇక్కడ మనకి లిడ్ చూసుకున్నట్లయితే గ్లాస్ లిడ్ అనమాట. గ్లాస్ లిడ్ కూడా చాలా క్వాలిటీతో బాగుంటుందండి. అండ్ మనకి ఇక్కడ స్టీమ్ బయటికి వెళ్ళడానికి ఒక ప్రొవిజన్ ఉంటుందన్నమాట. అండ్ హ్యాండిల్ వచ్చేసి మనకి ది ఇండస్ వ్యాలీ సింబల్ ఉంటుంది, బ్రాండ్ సింబల్. అండ్ ఈ హ్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. గ్లాస్ లిడ్ కూడా క్వాలిటీతో చాలా బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి గ్లాస్ లిడ్ అండి. అండ్ మనకి సాస్ పాన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇది మనకి 1.5 liters కెపాసిటీ అండి. సో సాస్ పాన్ వచ్చేసి ఇలా ఉంటుంది.
సో దీన్ని మనము గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, అలాగే గ్లాస్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు అనమాట కుకింగ్కి. అండ్ మనకి సాస్ ప్యాన్ చూసినట్లయితే హ్యాండిల్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుందండి. సో సాస్ ప్యాన్స్కి, ఫ్రై ప్యాన్స్కి హ్యాండిల్ అనేది ఎక్కడ మనకి హీట్ ఎక్కడం అనేది ఉండదన్నమాట. ఈజీగా ఇలా హ్యాండిల్ చేయొచ్చు. సో లోపలంతా సాస్ ప్యాన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో బయట అంతా ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఇది మనకి లిడ్తో వస్తుంది కాబట్టి కుకింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ సాస్ ప్యాన్ని నేను జనరల్గా సేమియా పాయసం అలాంటివి చేయడానికని తీసుకున్నానండి. ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు సపరేట్గా పాయసం చేయడానికి ఒకటి ఉండాలి అని చెప్పేసి ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్లో ఇది ఆర్డర్ చేశానమాట. సో అన్నిట్లలో మిక్స్ అవ్వకుండా పూజల కోసం సపరేట్గా ఉండాలని స్పెషల్గా ఇది ఆర్డర్ చేశానండి. ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో రీడైరెక్ట్ అయిపోతుందన్నమాట. అలాగే మీరు ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి ఏ కుక్వేర్ పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా నా కూపన్ కోడ్ NIVE12 NIVE12 అనే కూపన్ కోడ్ని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది వచ్చేస్తుందండి. రెగ్యులర్గా ఇండస్ వ్యాలీ బ్రాండ్లో మనకి డిస్కౌంట్స్ ఉంటాయండి. సో అదే కాకుండా మీరు నా కూపన్ కోడ్ కనుక చెక్అవుట్ చేసే టైంలో యూజ్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది మీకు వస్తుందన్నమాట. సో ఈ ఆఫర్ని ఎవరు మిస్ అవ్వకుండా తప్పకుండా యూజ్ చేసుకోండి. ఎవరైనా సరే అల్యూమినియం కుక్వేర్ తీసేసి ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్కి చేంజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ది ఇండస్ వ్యాలీ బ్రాండ్ అనేది చాలా మంచి ఆప్షన్ అండి. సో ఈ బ్రాండ్లో మనకి ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనేది చాలా తక్కువ ప్రైస్లో, మంచి క్వాలిటీలో, డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ కెపాసిటీస్లో మంచి కుక్వేర్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట. ముందైతే ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ సాస్ ప్యాన్లో కుకింగ్ చేసి చూద్దామండి. నేను ఇది స్పెషల్గా ఏంటంటే పాయసం చేయడానికి, సేమియా పాయసం కోసం పూజలకి అని తీసుకున్నాను. సో ఇక్కడ మీకు సేమియా పాయసం చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. మనం కుకింగ్ చేసే అప్పుడు ఎక్కడ మనకి అది బౌల్ అనేది, కుకింగ్ బౌల్ ఎక్కడ అడగంటట్లేదు సాస్ ప్యాన్. అండ్ ఫాస్ట్గా ఈవెన్ హీటింగ్ ఉండడం వల్ల ఫాస్ట్గా కుకింగ్ అవుతుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో నేను కుకింగ్ చేసినంతసేపు అది ఎక్కడ పొంగడం కానివ్వండి, పాయసము అలా ఏమీ లేదనమాట. అండ్ మనకి దీనికి గ్లాస్ లిడ్ రావడం వల్ల లిడ్ కూడా బరువుగా ఉంటుందండి. అండ్ దానికి స్టీమ్ అనేది బయటికి వెళ్ళడానికి వెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ పాయసం అనేది పొంగడం ఎక్కడా లేదు, మీరు చూడొచ్చు ఒకసారి. సో మంచి టేస్టీ పాయసం అయితే నేను ఈ ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ సాస్ ప్యాన్లో చేశానమాట, ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ది ఇండస్ వ్యాలీ బ్రాండ్లో యూస్ చేసే ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఏదైనా సరే వాళ్ళు యూస్ చేసే స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఫుడ్ గ్రేడ్ ఉంటుందండి అండ్ నాన్ రియాక్టివ్ ఉంటుందన్నమాట. సో మనం అందులో ఏది కుక్ చేసినా సరే మనకి రియాక్ట్ అవ్వడం అనేది ఏమీ ఉండదు. నేనైతే ది ఇండస్ వ్యాలీ ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ సాస్ ప్యాన్లో మంచి టేస్టీ పాయసం అయితే ప్రిపేర్ చేశానండి. టేస్ట్ చాలా బాగుంది, కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. నాకైతే ఈ సాస్ ప్యాన్ అనేది చాలా చాలా నచ్చిందండి. ఇందులో మీకు ఇంకా బిగ్ సైజ్ కావాలి అంటే 3.5 లీటర్ కెపాసిటీ సాస్ ప్యాన్ కూడా ఉందండి, మీరు అది కూడా ఒకసారి చెక్ చేయొచ్చు వెబ్సైట్లో. నెక్స్ట్ వచ్చేసి ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్లో నేను కుకింగ్ అనేది చేశానండి. ఇది ఇండస్ వ్యాలీ ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్. ఇది వచ్చేసి కెపాసిటీ 2 లీటర్స్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఒక వెజ్ కర్రీ చేశాను, తర్వాత ఇంకొక నాన్ వెజ్ కర్రీ కూడా చేశాను. సో మీకు కూడా ఒక క్లియర్ ఐడియా వస్తుందని చెప్పేసి నేను చిక్కుడుకాయ కర్రీ ఎప్పుడైనా సరే ప్రెషర్ కుక్కర్లోనే చేస్తానండి. సో మనకి ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, జస్ట్ మనం రెగ్యులర్గా కుకింగ్ ఎలా చేస్తామో అదే ప్రాసెస్లో చేస్తాము, కాకపోతే ప్రెషర్ పెడతాం అంతే. ఫస్ట్ దాన్ని కొంచెం ఆయిల్లో అలాగే కుక్ అయ్యేలాగా చూసుకున్న తర్వాత లైట్గా మనం వాటర్ వేసి, అంటే ఒక 10 to 20 ml వాటర్ ఏనండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు, వేసి మనం ప్రెషర్ పెడితే హైలో పెట్టాక 1 విజిల్లో మనకి చిక్కుడుకాయ కర్రీ అనేది కుక్ అయిపోతుందండి. సో మీకు ఎలా కుక్ అయింది ఏంటి అనేది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా బాగా కుక్ అయిందండి. 1 విజిల్లోనే చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. సో మీరు చూడొచ్చు ఎంత బాగా ఉడికిపోయిందో. మీరు కర్రీ ప్రిపేర్ చేస్తున్నంతసేపు చూడొచ్చండి, ఎక్కడ మనకి అడగంటడం కానివ్వండి, మాడడం కానివ్వండి, ప్యాన్ ఎక్కడ బ్లాక్ బ్రౌనిష్ అవ్వడం కానివ్వండి లేదనమాట. చాలా బాగుంటుంది ఇది. అండ్ చిక్కుడుకాయ కర్రీతో పాటు నేను మటన్ కర్రీ కూడా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. నేను రెగ్యులర్గా మటన్ కర్రీ కుక్ చేసేటప్పుడు ప్రెషర్ కుక్కర్నే వాడతానండి, ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ వాడతాను. సో మీరు ఇక్కడ ది ఇండస్ వ్యాలీ ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్లో కుక్ చేయడం ఒకసారి చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. నేను ఫస్ట్ ఏంటంటే ఆయిల్లో కాసేపు ఉడికిన తర్వాత దానికి సఫిషియెంట్ వాటర్ వేసి వెయిట్ పెట్టి ఒక 5 విజిల్స్ ఇస్తానండి. సో మటన్ కొంచెం ముదురుగా ఉంటే 1-2 విజిల్స్ ఎక్కువ పడుతుంది, బట్ లేత మటన్ అయితే మనకి 5 విజిల్స్ లోపే ఉడికిపోతుంది అనమాట.
ఇది ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అవడం వల్ల మటన్ అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. నాకైతే మంచి టేస్టీ మటన్ అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట. చూసారు కదండి, ది ఇండస్ వ్యాలీ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అండ్ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ సాస్ పాన్ విత్ గ్లాస్ లిడ్ అన్బాక్సింగ్ అండ్ ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ అనేది. నాకైతే ఈ కుక్కర్ చాలా చాలా బాగా నచ్చిందండి. ఈ కుక్కర్ చూడ్డానికే కాదండి, అలాగే కుకింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగుందన్నమాట. క్వాలిటీ ఎక్కడ అడగంటడం కానివ్వండి, మాడడం కానివ్వండి, అలాంటివి ఏం లేకుండా చాలా బాగుందన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.